ఓం నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. శారీస్ బిజినెస్ సరళం మరియు సులభం మరియు నిర్భయంగా చేపించేటటువంటి ఎస్ఎన్ కన్సల్టెన్సీకి స్వాగతం. ఈ ఎస్ఎన్ కన్సల్టెన్సీ అనేటటువంటిది చీరల పుట్టినిల్లైనటువంటి సూరత్ మహానగరం నుంచి మేమున్నది, మా ఆఫీస్ ఉన్నది. సో ఇంట్లో శారీస్ బిజినెస్ పెట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం ఏమి అనేది చెప్తా చూడు. వాళ్ళు పెట్టే పెట్టుబడి 10,000 రూపీస్ పెడతారు. 10,000 రూపీస్ పెట్టుబడి పెడతారు. 10,000 రూపీస్ పెట్టుబడి పెట్టి వాళ్ళు 200 రూపీస్ ప్రకారంగా చీరలు తీసుకున్నారు అని అనుకుందాం. ఓకే, 200 రూపీస్ ప్రకారంగా తీసుకుంటే ఎన్ని శారీస్ వచ్చినాయి? 50 శారీస్ వచ్చినాయి. ఓకే, 50 శారీస్ వచ్చినాయి. క్లియరా? 50 శారీస్ వచ్చినాయి. కాకపోతే ఇక్కడ ఈ 50 శారీస్ వీళ్ళంతా కొన్నది ఏ రకంగా అంటే సెట్ వైజ్ గా కొన్నారనమాట. ఒక దాంట్లో సెట్ వైజ్ అంటే 4 శారీస్ ఉంటాయి, ఒక దాంట్లో 6 శారీస్ ఉంటాయి, ఒక దాంట్లో 8 శారీస్ ఉంటాయి. ఒకవేళ మనం 6 శారీస్ సెట్టుగా ఉన్న కలెక్షన్ తీసుకున్నారు అని అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది? 648. అంటే వీళ్ళ దగ్గర టోటల్ గా వచ్చినటువంటి డిజైన్స్ 8 డిజైన్స్. సెట్ అంటే అర్థం ఏమి తెలుసు కదా మీకు ఆల్రెడీ. సెట్ అంటే ఒకే డిజైన్ వేరే వేరే కలర్, 6 కలర్లు, ఒకే డిజైన్ 6 వేరే వేరే కలర్ల చీరలు ఇట్లా తీసుకుంటారు అనమాట. సో టోటల్ గా వీళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ ఎన్ని? 8 డిజైన్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క చీర తీసుకోవాలి అంటే ఆమె వెనక 10 మంది సైన్యం వస్తుంది. ఒక్క చీర కొనుక్కోవాలంటే వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళ అక్క వస్తుంది, వాళ్ళ చెల్లి వస్తుంది, యారాలు వస్తుంది, ఊర్లో ఉన్న ఇంకా గేర్లో ఉన్న వాళ్ళందరినీ ఎంటేసుకొని వస్తుంది. మరి ఒక్క చీర కొనుక్కునే ఆమె 10 మందిని ఎంటేసుకొని వచ్చినప్పుడు నీ దగ్గర 8 డిజైన్లు ఉన్నాయి అంటే నీ బిజినెస్ ఎట్లా సక్సెస్ అవుతుంది చెప్పు? శారీస్ చూసేట ఆమె 10 మంది 10 డిజైన్లు కావాలా? సెలెక్షన్ చేసే ఆమె ఒక ఆమె, చూసేట ఆమె ఒక ఆమె, వచ్చిన 10 మందికి 8 డిజైన్లు ఎట్లా సరిపోతాయి? సరిపోవు. మరి అందుకే చాలా మంది ఇంట్లో బిజినెస్ అనేది ఫెయిల్ అవుతారు. మరి ఇంట్లో బిజినెస్ పెట్టుకొని ఉండేటటువంటి వాళ్ళు సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలి అంటే, ముందైతే ఇలాంటి వీడియోస్ మీకు రావాలి సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ నుంచి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇంట్లో బిజినెస్ పెట్టేటటువంటి వాళ్ళు 10,000 రూపాయల బిజినెస్ తో లాట్ శారీస్ తీసుకోవాలి. అసలు లాట్ అంటే ఏమిటి? లాట్ అంటే ఏమిటి అంటే ఈ లాట్లలో మీరు సెట్ వైజ్ గా తీసుకోవాలి అనేటటువంటి నియమం ఉండదు. సెట్ వైజ్ గా తీసుకోవాలి అనేటటువంటి నియమం ఏమీ ఉండదు. ఈ లాట్లలో మీరు 50 ఈ లాట్లను మీరు తీసుకున్నారనుకోండి, 50 శారీస్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. 50 శారీస్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో, డిఫరెంట్ డిజైన్స్ లో, డిఫరెంట్ కలర్స్ లో వస్తుంది. సో 50 చీరలు వేరే వేరే డిజైన్స్ లో, వేరే వేరే కలర్లలో మీ దగ్గర ఉన్నప్పుడు, డిజైన్స్ ఎక్కువ, వెరైటీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈజీగా మీరు ఎంతమంది వచ్చినా కూడా మీరు చూపించుకోగలరు. ఓకే, లాట్ వల్ల ఉపయోగాలు ఏమి అంటే ఇంకా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. డిఫరెంట్ డిజైన్స్ లో, డిఫరెంట్ కలెక్షన్స్ లో మీకు కలెక్షన్స్ వస్తాయి కాబట్టి ఈ లాట్లలో మీకు వెరైటీస్ ఎక్కువ వస్తాయి, లాభం కూడా ఎక్కువ వస్తాయి. ఈ లాట్లలో ఏమవుతుంది అంటే క్వాలిటీ ప్రోడక్ట్, క్వాలిటీలో ఉండేటటువంటి ప్రోడక్ట్ మనం సెట్ వైజ్ గా తీసుకుంటా లేం కాబట్టి ఈ లాట్లలో రేట్ అనేది సెట్ వైజ్ 200, సెట్ వైజ్ గా ఉన్న శారీ 200 అంటే లాట్లలో 100 రూపాయలకు వస్తుంది. సెట్ వైజ్ గా ఉన్న శారీ 400 రూపాయలు అంటే లాట్లలో 200 రూపాయలకు వస్తుంది. సెట్ వైజ్ గా ఉన్న శారీ 600 రూపాయలు అంటే మనకి ఇక్కడ లాట్లలో తీసుకుంటే 300 రూపాయలకే వస్తుంది. క్వాలిటీ బట్ట రేటు తక్కువలో మనకు వస్తుంది. అలాంటి లాట్ శారీస్ మనం పెట్టుకోవాలి. లాట్ శారీస్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా తీసుకోవాలి? ప్రత్యేకంగా సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్, ఎస్ఎన్ కన్సల్టెన్సీ ఇవి రెండు కలిపి ఫ్యాక్టరీ రేటుకే సరుకిప్పించాలి. అది కూడా సెట్ వైజ్ గా కాదు. మన అక్క చెల్లెమ్మలకు, అన్న తమ్ములకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ వెరైటీస్ ఉండాలి, ఎక్కువ చీరలు కనపడాలి,
కొండంత లాభాలు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎస్ఎన్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసింది. ఆ ఎస్ఎన్ కన్సల్టెన్సీలో మీకు లాట్లలో దొరుకుతాయి. లాట్లలో మీరు శారీస్ తీసుకోవచ్చు, లాట్లలో డ్రెస్సులు తీసుకోవచ్చు, లాట్లలో టీషర్ట్లు తీసుకోవచ్చు, లాట్లలో నైటీలు తీసుకోవచ్చు. మొత్తం కూడా ఇక్కడ ఎస్ఎన్ కన్సల్టెన్సీలో వ్యవహారం ఏ రకంగా ఉంటది అంటే మొత్తం కూడా లాట్లలోనే ఉంటది. మీకు వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్లలో ఉంటది. మరి ఇట్లా లాట్లలో తీసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? వీడియో మీద మన ఎస్ఎన్ కన్సల్టెన్సీ నెంబర్ ఉన్నది, ఫోన్ చేస్తే మన టీం మీతో మాట్లాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ లాట్లలో తీసుకోవాలి అంటే అక్కడైతే సెట్ వైజ్ అంటే 4 పీస్ 6 పీస్ 8 పీస్ అన్నారు. మరి ఇక్కడ ఎట్లా ఉంటుంది? పీస్ మీద ఉంటుందా, అమౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుందా అంటే లాట్లలో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 10,000, 15,000, 20,000 రూపాయలు, మినిమం 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలి. సో అది లాట్లలో తీసుకోవడం ఎలా? ఇంకా లాట్లలో అంటే ఎన్ని పీసెస్ తీసుకోవాలంటే మనం డిస్కస్ చేసి ఉన్నాము. మినిమం 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. లాట్ అంటే లాభమా నష్టమా? దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినారు, 50 చీరలు వచ్చినాయి, వేరే వేరే డిజైన్ వేరే వేరే ఫ్యాబ్రిక్లో వచ్చినప్పుడు మీరు ఎంతమంది మీ దగ్గర కలెక్షన్ కొనుక్కోవడానికి వచ్చినా కూడా తరగని చీరల సామ్రాజ్యం సంపద మీ దగ్గర ఉన్నప్పుడు మీరు బిజినెస్లో ఎట్లా ఫెయిల్ అవుతారండి? కాబట్టి ఇంటి పట్టున ఉండి బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు సెట్ వైజ్గా కాకుండా ఈ రకంగా లాట్లలో పెట్టి వ్యాపారం అనేది ప్రారంభించినారని అనుకోండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి వాళ్ళ కథలు నా దగ్గర శ్రీకాకుళం, ఇచ్చాపురం, గుంటూరు, విజయవాడ, ఇటు రాయలసీమ ప్రాంతానికి వస్తే తిరుపతి, కర్నూలు, మనకు అనంతపురం, తెలంగాణలోకి వచ్చేసేసరికి ఆదిలాబాదు, హనుమకొండ, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగావ్, జోగులాంబ గద్వాల జిల్లా, మేడ్చల్, కరీంనగర్ లాంటి ఎన్నో జిల్లాల నుంచి ఎంతో మంది మహిళా మనుల సక్సెస్ గాథలు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరి కథలు విన్న తర్వాతనే, వాళ్ళందరూ వాళ్ళ శారీస్ బిజినెస్లో విజయం సాధించిన తర్వాతనే వాళ్ళ దగ్గర గైడ్లైన్స్ గ్రహించి వాటిని ఆచరణ రూపంలో ఎస్ఎన్ కన్సల్టెన్సీ పెడతా ఉంది. ఓకే, మరి ఇలాంటి లాట్ శారీస్తో బిజినెస్ ప్రారంభించండి. 100% మీరు సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మీ సూరత్ నాగు, ఎస్ఎన్ కన్సల్టెన్సీ, సూరత్ నుంచి.